వినాయక చవితి. వినాయక చవితి అంటే ఏంటి? వినాయకుడు బర్త్డే. మనం పూజ చేసేటప్పుడు ఫస్ట్ ఎవరికి పూజ చేస్తాము? వినాయకుడు. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు? మనల్ని ఎవ్వరు షాప్ చేయకుండా వినాయకుడు చూసుకుంటాడు. అందుకనే విఘ్నహర్త విఘ్నేశ్వర అని అంటాము. మరి ఏకదంత అని ఎందుకు అంటాము? వన్ టీతే ఉంటాడు కాబట్టి. మరి లంబోదర అని ఎందుకు అంటాము? బిగ్ బెల్లి ఉంటాడు కాబట్టి. మరి గజానన అని ఎందుకు అంటాము? ఎలిఫెంట్ హెడ్ ఉంటాడు కాబట్టి. మరి గణపతి అని ఎందుకు అంటాము? గణార్కందరికి హెడ్ కాబట్టి. గణేష్ స్వామికి ఇష్టమైన స్వీట్ ఏంటి? మోడక్. గణేష్ స్వామికి ఇష్టమైన ఫ్రూట్? బనానా. గణేష్ స్వామికి ఇష్టమైన డే? వెనస్డే. గణేష్ స్వామికి ఇష్టమైన ఫ్లవర్? మందారం. గణేష్ స్వామి హెడ్ ఏ డైరెక్షన్ లో దొరుకుతుంది? నార్త్. గణేష్ స్వామికి ఇష్టమైన కలర్ ఏంటి? రెడ్ అండ్ ఆరెంజ్. గణేష్ స్వామిని ఎవరు క్రియేట్ చేశారు? పార్వతీదేవి. గణేష్ స్వామి వాళ్ళ డాడీ పేరేంటి? శివ. గణేష్ స్వామి వాళ్ళ బ్రదర్ పేరేంటి? కార్తికేయ. గణేష్ స్వామి హెడ్ ఎవరు తీసేశారు? శివుడు. గణేష్ స్వామి మళ్ళీ శివస్వామి మరి గణేష్ కి ఎవరు హెడ్ పెట్టారు మళ్ళీ? గజాసుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు, తన హెడ్ పెడతాడు. ఓకే, గణేష్ స్వామి వాళ్ళ వైఫ్స్ పేర్లేంటి? బుద్ధి, సిద్ధి. సిద్ధికి గణేష్ కి పుట్టిన బేబీ ఎవరు? శుభ్. మరి బుద్ధికి పుట్టిన బేబీ ఎవరు? లాబ్. ఓకే, గణేష్ స్వామికి వెహికల్ ఏంటి? మూచికాసుడు అనే ఒక లాట్. ఓకే, గణేష్ స్వామిని చూసి ఎవరు నవ్వారు? చందమామ. అప్పుడు చందమామకి ఏమని శాపం ఇచ్చారు? నిన్ను ఎవరు చూచారో వారికి ప్రాబ్లమ్స్ వచ్చి నవ్వుడ పాడైపోతారు. ఓకే, గణేష్ స్వామి ఏం రాశారు? మహాభారతం. ఎన్ని ఇయర్స్ రాశారు? 3 years. ఎవరు చెప్తుంటే రాశారు? వేదవ్యాస. గణేష్ స్వామికి ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి? 4 hands. ఓకే, గణేష్ స్వామి ముందు మనం సిటప్స్ ఎందుకు తీస్తాము? గణేష్ స్వామి ఒకసారి సుదర్శన చక్రం మింగేశాడని అని ఇలా అంటాం. విష్ణు స్వామి సిటప్స్ చేస్తారు, అప్పుడు గణేష్ స్వామి నవ్వేసి సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది. మనము స్ట్రీట్స్ లో ఎందుకు చేసుకుంటాము గణేష్ చతుర్థి ఫెస్టివల్? మన దగ్గరికి బ్రిటిష్ వాడు వచ్చేసాడని తిరక్కు మనం బ్రిటిష్ వాడితో ఫైట్ చేద్దామని చెప్పినందుకు స్ట్రీట్ లో గణేష్ ని పెట్టుకుంటారు. బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్న టైంలో ఇండియన్స్ ని ఎక్కడ కలవనిచ్చేవారు కాదంట. అప్పుడు బాలగంగాధర్ తిలక్ చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్ అని చెప్పి అందరినీ గ్యాదర్ చేసి అక్కడ అందరినీ మోటివేట్ చేస్తూ ఉండేవాడంట. అలా స్ట్రీట్లో గణేష్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు కూడా మనం చేసుకుంటున్నాము.